హాయ్ ఫ్రెండ్స్, చూడండి బొప్పాయి కాయలు అయితే కోస్తున్నారు లారీకి. ఈరోజు కాయలు కటింగ్ కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మేము ఈరోజు చేను దగ్గరికి వచ్చినాము. నేను కొంచెం పని ఉంది అన్నాం కదా ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చేసుకోవాలి ఆ పని. బొప్పాయిలు అన్నీ కోసేస్తున్నారు ఫ్రెండ్స్, లారీకి వచ్చినట్టు కోసి. ఈ లారీ బెంగళూరుకి పోతుందో ఢిల్లీకి పోతుందో ఎక్కడికి పోతుందో తెలియదు, చెన్నై పోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు చూడండి చేయలేకి. బండి కూడా చేద్దాం. కాయలు వస్తున్నారు కానీ కదా, రందకాయల కాయలు వస్తున్నారు ఫ్రెండ్స్. చేను కాడికి అయితే పోతున్నాము. ఇంకా అందరూ కూలోళ్ళు అందరూ ఫ్రెండ్స్, అందరూ తింటున్నారు పొద్దున్న. చూడండి బొప్పాయిలు వస్తున్నారు. వాళ్ళందరూ అన్నం తింటున్నారు ఫ్రెండ్స్. అన్నం తిని తర్వాత వాళ్ళు కాయలన్నీ కోసి లోడ్ చేస్తారు. ఇటు పక్క అంటికాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్. అంటికాయలు కొట్టే వాళ్ళు కూడా చూడండి మ్యాక్స్ వచ్చింది. వాళ్ళంతా తింటున్నారని నేను అక్కడేం మాట్లాడాల ఫ్రెండ్స్, వచ్చేసినాను కూలీళ్ళంతా. ఇది ఈ పూట మా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము చేను దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక ఉండదు కదా, పని చేసుకొని రావాలి. నిద్ర లేచిన నుంచి ఇంట్లో చేసుకొని బయటకు వచ్చి బయట చేసుకోవాలి. అక్కడంతా వాళ్ళు అన్నం తింటున్నారు, బొప్పాయి కాయలు కోసేదానికి. ఈరోజు ఈడ అంటికాయలు మ్యాక్స్ ఫ్రెండ్స్, అంటికాయలు కుడుతున్నారు పక్కన అన్న వాళ్ళకి. వాళ్ళు కూడా అన్నం తింటున్నారు. ఎవరు నీకు నాకు వచ్చాయి బూతులు ఎవరు అంటే ఆడి పెద్ద బండికి వచ్చింది లేదా భరత్ గాడు నేను వచ్చిన పొద్దు కాయలు మొత్తం దూరమని నేను పోయినని నేను తింపుకుపోతానని. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. చేను దగ్గర ఇలా ఉంటుంది. కాయలు కోసేవాళ్ళు, కాయలు లోడ్ చేసేవాళ్ళు, కానీ రోజు ఉండవు. 15 రోజులకు నెల కట్టుకొస్తారు. ఈరోజు ఇంటి దగ్గర తినేసి వచ్చినాం ఫ్రెండ్స్. లేట్ అయిపోయిందని లేట్గా లేచినాము. అందుకే ఇంటి దగ్గరే తినేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంక పోయి చేయలేకపోయి పని చేసుకోవడమే, పని లేక ఉండడమే. మామిడి చెట్టు ఇది నిన్నది కూడా మీకు పెట్టాను కదా, తాత వాళ్ళది చేను దగ్గర పోయే దారిలో అని. ఇది ఫ్రెండ్స్ ఈ పూట వీడియో మాది. పిల్లలు అయితే ఇంటికాడే ఉన్నారు. ఈరోజు స్కూల్ లేదు కదా వాళ్ళకు, అందుకని ఇంటికాడే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఉసిరికాయ చెట్టు, ఉసిరికాయలు బాగా కాసినాయి ఫ్రెండ్స్.
అడవి చూడండి, కొండ కొండ అడవి చూడండి ఫ్రెండ్స్. మీరు చూసినారో లేదో, అడవి చాలా బాగుంటుంది ఫోటోలు ఎత్తుకునేదానికి అన్నిటికీ. చూడండి అడవి అంతా. ఆ కొండ కిందే మా చేను ఫ్రెండ్స్. ఇటుపక్క కొండ, అటుపక్క ఒక కొండ, అటుపక్క ఒక కొండ ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ఇటు పక్కకు వస్తే ఇదంతా చూసుకోండి ఫ్రెండ్స్. ఉసిరికాయలు అయితే ఏం కాసినాయి ఫ్రెండ్స్. ఉసిరికాయలు చూడండి ఎలా కాసినాయో, అన్నీ సన్నకాయలు, గుత్తులు గుత్తులు కాసినాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు. ఈ కొమ్మ కూడా చూడండి, ఈ కొమ్మ కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి ఉసిరికాయలు అన్నీ. చూడండి ఎన్ని కాస్తున్నాయి, అన్ని కాస్తున్నాయి. ఈరోజు మాలాలు వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్. రేపు చేను దగ్గరికి అయితే రాను, ఇంట్లోనే చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. రేపు మేము ఇల్లు మాలాలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాము. దసరా కదా, అమ్మవారికి నవరాత్రులు 9 రోజులు బాగా చేసుకుంటాము. ఇంట్లో దీపాలు పెట్టుకొని పొద్దున్నే తెల్లారుజామున లేయడం, దీపాలు పెట్టుకోవడం, అవన్నీ అయితే బాగా చేసుకుంటాం మేము. అందరూ చేసుకుంటారు, మేమే కాదు. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా నాగధార ఛానల్ని ఆదరించండి, అభిమానించండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 సార్లు చెప్పిన ఫ్రెండ్స్ నేను వీడియోలోని. ఇది ఈ పూట మా చిన్న వీడియో ఫ్రెండ్స్. చేనులోకి అయితే పోతున్నాము. ఇంకొక విషయం ఫ్రెండ్స్, తల నిండా సుండు ఉండేవాళ్ళు. ఈ గుంకుడు కాయలు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. మా అడవి కదా ఇది అంతా. చూడండి ఈ కాయలు కూగుడుకాయలు లెక్కన ఉంటాయి. ఈ కాయలు కానీ పగలగొట్టి గోరువెచ్చల నీళ్ళల్లో వేసుకొని తలస్నానం చేస్తే సుండు అనేది ఉండదు ఫ్రెండ్స్, అంత నీట్గా ఉంటుంది. చూడండి కొట్టేస్తే మన కూగుడుకాయలాగా బురుగు వచ్చేస్తుంది. బాగా ఇట్లా పిసుకుతూ ఉంటే బురుగు వచ్చేస్తుంది ఈ గుంపుడుకాయలు అనేది. ఈ కానీ పోసుకుంటే ఎంటికలు బాగా పెరుగుతాయి. సుండు అస్సలు సుండే ఉండదు ఫ్రెండ్స్. తలలో సుండు అంతా రాలిపోతుంది, నీట్గా ఉంటుంది తల. ఈ గుంపుడుకాయలు అనేది ఎవరైనా సరే బాగా సుండు వచ్చి తల ఇబ్బంది పడేవాళ్ళు ఈ కాయలతో చేసుకోండి తలస్నానము. బాగా తగ్గిపోతుంది, బాగా అసలు ఏం ఉండదు, మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మా చిన్న వీడియో ఈరోజు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు? మేమైతే ప్రతిరోజు రొటీనే కదా ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకోవడం, చేలలోకి రావడం, చేలో చేసుకోవడం, ఇంటికి పోవడం, ఇంట్లో చేసుకోవడం. ఇదే ఫ్రెండ్స్ మాది ఈ పూట మా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్? చూడండి కొండ చూడండి ఎంత బాగుందో క్లైమాక్స్. ఫోటోలు తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అడవిలో మలాలమ్మ కూడా ఉన్నది. వచ్చేసినాం మన జామ చెట్టు దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకేంటి మరి? ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.